బాగుంది పింక్ లిప్స్టిక్, బాగుంది పింక్ లిప్స్టిక్. ఏం పట్టించుకోవే చిన్ని, నీ చుట్టూ తిరుగుతున్న సంటి పోరొన్ని. వదిన కావాలంట తనకి. బ్రో బ్రో అంటే బావా ఒక్కసారి రావా. ఏమంటావు మరి? అరే స్వామి, అవును వర్కౌట్ చేస్తున్నాం కానీ ఒక్కొక్క బిల్డింగ్ చూసేటే మైండ్. అవును కరెక్ట్. ఈ అమ్మాయినా పింక్? అదే 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 ఆడండి. అబ్బాయి లేడు నా లైఫ్లోనే, అబ్బాయి లేడు ఏం చేయాలి? హలో, నా లైఫ్లోనే అబ్బాయి లేడు ఏం చేయాలి? హలో. అమ్మ దొంగ అమ్మే కాదు నాన్న కూడా దొంగ. ఓ నీకు మనసు విరిగినట్టుంది, మనసు విరిగినట్టుంది. మనసు విరిగినట్టున్నది ఎక్కడనో. స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తిరగాల. మీ హార్ట్లోకా లేకపోతే ఫ్లాట్లోకా? 1 సెకండ్. ఒక్క నిమిషం. చెప్పు పర్లేదు. బాగుంది పింక్ లిప్స్టిక్, బాగుంది. సరే, బికాస్ వీ హ్యావ్ నో టైం కదా ఇప్పుడు. సింగలేనా? ఎక్స్క్యూజ్ మీ. హలో, తిన్నా ఇప్పుడే. ఆర్ యూ టాకింగ్ టు మీ? ఒక్క నిమిషం రా. ఎస్. అప్పటి నుంచి నాకు డైలాగ్స్ ఇస్తున్నారా మీరు? ఇస్తే బాగుండు కానీ మీకు ఇస్తలేను. యాక్చువల్లీ కాల్లో ఉన్నా. మా ఫ్రెండ్ వాళ్ళ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. ఓకే 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 కూల్. కానీ మీరు ఇప్పుడు నిజంగా మీతో మాట్లాడుతాను, వెళ్ళిపోతారు అట్లా? సారీ ఐ డెంట్. అంటే సింగిలా? నార్మల్ అడుగుతున్నా. అంటే అందరికి బియాండ్ ఉన్నారు కదా, సో అందుకని. వాట్ ఎ క్యూట్ స్మైల్. వావ్. అసలు ప్రాబ్లం ఏంటండి? ఎవరు మీరు? అంటే మీరేనా ప్రాబ్లం అన్నారు? నేనా? యాక్చువల్లీ ఐఎమ్ లవ్ గురు. లవ్ గురువా? యా. ఓకే. అంటే చాలా. నేను రాయ్ గురు. ఏం గురు? రాయ్ గురు. రాయ్ గురు, నైస్. నా సర్ నేమ్. సర్ నేమా? లవ్ గురు రాయ్ గురు, నైస్. లవ్ గురు రాయ్ గురు, నైస్. లవ్ గురు వెట్స్ రాయ్ గురు. ఇది అపార్ట్మెంట్ ఒక ఫ్లాట్ తీసుకుందాం. నేను ఇక్కడే ఉంటున్నాను యాక్చువల్లీ. మీరు ఉంటున్నారు, మళ్ళీ మనకు కావాలి కదా. మరి అత్తమ్మ వాళ్ళ ఇంట్లో వచ్చి. సో మీరు బయట నుంచి వచ్చారా? ఇక్కడ నుంచి కాదా? ఫ్లాట్ కొందాం. సెక్యూరిటీ వాడేది మన మధ్యలో. వాడేది మన మధ్యలో అంటున్నాం. అది కావాలి అనుకుని. యాక్చువల్లీ మీకు ఇక్కడ రూపేష్ అనే అబ్బాయి తెలుసా? రూపేషా? లైక్ నాకు ఇక్కడ పార్కింగ్ లాట్లో కలిసాడు అనమాట. ఒకసారి మీరు పార్కింగ్ లాట్లోకి వస్తారా? అట్లా మా చెల్లె కార్లో ఏడుస్తుంది. వాట్? అవును నిజంగా. తన కార్లో ఏడుస్తుంది అనమాట. వదిన కావాలంట తనకి, వదిన కావాలంట తనకి. సారీ ఇంతసేపు మాట్లాడినా. యువర్ నేమ్? శుభశ్రీ. శుభశ్రీ, నైస్ నేమ్. లైక్ నాకు ఫేస్ రీడింగ్ వచ్చి అనమాట. సో లైక్ సీరియస్లీ వచ్చి నిజంగా నచ్చింది. పామ్ రీడింగ్ తెలీదా? మరి పామ్ రీడింగ్ చూడమండి మేము. మళ్ళీ కొండలు గీడలు వస్తే మళ్ళీ కష్టం. మళ్ళీ నార్మల్ ఫేస్ రీడింగ్ కానీ నేమ్ రీడింగ్ కానీ. నా ఫేస్ రీడ్ చేయండి మరి. 10 నిమిషాలు నాకు పడిపోతారు. 10 నిమిషాలు? 10 నిమిషాలు నాకు మీరు నాకు పడిపోతారు అంటున్నా. నేను పడిపోతానా? అంత కాన్ఫిడెన్సా మీకు? అంటే ఫేస్ రీడింగ్ వచ్చని చెప్పాను. హైదరాబాద్ అయినా మీది? లోకలే. అవ్వా అర్థమైంది. లోకలే. అవ్వా అర్థమైంది. ఆర్యన్ ఆర్కిటెక్చర్. ఆర్కిటెక్ట్? నో నో. నా గుండెలో గుడి కడుతున్నారు కదా. ఓకే థ్యాంక్ యూ. మీకు కూడా చెప్పాలనుకుంటున్నా. ఏంటి? అంటే లైక్ చాలామంది అబ్బాయిలు చెప్పుకుంటారు సేమ్ ఫీలింగ్స్. నాకు కూడా ఒక అబ్బాయికి వచ్చే ఫీలింగ్స్ వస్తున్నాయి. మరీ హాట్ ఉన్నారు కదా ఉబ్బరిస్. ఇది చెప్పాల్సింది కదా ఇంకోటి. సరే పాయింట్కి వస్తా. వాట్స్ ఏజ్? 22.
అమ్మాయిలు అబద్ధం చెప్తుంటే చాలా అందంగా ఉంటుంది తెలుసా. వై ఐ డోంట్ లుక్ లైక్ 22 సార్ గెస్ మై ఏజ్. 30 నో 35 నో 40 ఇప్పుడు మళ్ళీ అబద్ధం చెప్తే ఇంకా అందంగా ఉన్నది తెలుసా. అంటే కాల్చుకొని ఎటకారంగా బాగుంది. బాగుందా? 24. 24ఆ? ఓ మరి నాకు అక్క అని పిలిచాలి, అంటే మీరు ఇంకే పెద్దనా? ఒక 1 మంత్ ఇక్కడ అక్కడ. ఓకే. ఆ. అంటే నీ birthday ఎప్పుడు? డిసెంబర్. డిసెంబర్. ఓహో జనవరి. మమ్మీ ఒక్క నెల సారీ నవంబర్. మమ్మీ ఒక్క నెల ఆగుతుంటే అయిపోతుంది. సారీ మీ మమ్మీ ఒక్క నెల ఆగితే అయిపోతుండే కదా. ఏది నోటుకొస్తే అది మాట్లాడకి ఎంత కలిసి వెళ్తుంది. ఏ దవాఖాన సారీ ఏ హాస్పిటల్ తెలీదండి. ఐ థింక్ కిమ్స్ హాస్పిటల్ అనుకుంటా. మా పక్కదే యశోద. అవునా? అంటే ఈ విండోలోకి నా విండోలో మనం చూసుకున్నాం అక్కడ ఖుషి అది ఆశ పవన్ కళ్యాణ్ సినిమా లెక్క. అంటే ఏం చెప్తారు, చెల్లి ఇంకా బ్రదర్ అనుకున్నా. ఎక్స్క్యూజ్ మీ. అదే మీ చెల్లి వాళ్ళ మమ్మీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ చెల్లి పిల్లలు అంటే మీరు నాకు మడతలేతారు కదా. మరి సరేలే. ఎవడన్నా ఇంత అందానికి ఎవడన్నా మూడన్నప్పుడు ఎవడన్నా ఇంత అందానికి కూడా బ్రదర్ అన్న అన్న నన్ను పిలుచుకోవాలని ఫీల్ ఉంటుందా ఎవరికన్నా? పుట్టు నువ్వు బ్రో బ్రో అంటే బావా ఒక్కసారి రావా. మీకు ఒకటి అర్థమవుతలేదు శుభ లెక్క నా వాల్యూ శుభ. ఎస్. మళ్ళీ ఎక్కువ మాట్లాడుతున్నా మళ్ళీ బేబీ అని వస్తుంది అంటే క్లోజ్నెస్కి. అలాగే ఓకే బేబీ. షిట్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్. వెళ్తున్నా. సరే మీకు కూడా అర్థమవుతుంది నేను ఎంత కాన్ఫిడెంట్గా మిమ్మల్ని ఒక 10 నిమిషాలు ఇక్కడ ఆపినాను అంటే మీకు అర్థమవుతలేదా? ఆల్మోస్ట్ మీరు నాకు పడిపోయారని చెప్పి అంటే మీ కళలో తెలుస్తుంది. డోంట్ టేక్ చూస్ యువర్ మైండ్, చూస్ యువర్ హార్ట్. చూస్ మై హార్టా? ఇప్పుడు ఈ వాటర్ ఉందా దగ్గర రండి. ఇంకా ఈ వాటర్లో ఏం కనిపిస్తుంది? లైక్ కొంచెం బెండ్ అయి చూడండి. ఏం కనిపిస్తుంది? వాట్ యూ వాచింగ్? మై సెల్ఫ్ అండ్ యువర్ రిఫ్లెక్షన్, అంతే. నేను చూసి ఏం కనిపిస్తుంది తెలుసా? మీరే. వావ్ డైలాగ్స్. అయితే యు వర్ ఫ్లర్టింగ్ విత్ మీ, అప్పుడు మాట్లాడలేదా ఎవరితో? నీకు అర్థమవుతలేదు రాధిక. లైక్ ఇష్టపడినతో ఫ్లర్ట్ చేస్తారు. లైక్ ఫ్లర్టింగ్ తర్వాత స్టార్ట్ అవుతుంది, ఫ్రెండ్షిప్ తర్వాత. ఫస్ట్ ఫ్లర్టింగ్, తర్వాత ఫ్రెండ్షిప్, తర్వాత లవ్, తర్వాత మ్యారేజ్, తర్వాత ఇలా కథమ్మ ఫుల్ అయ్యా, ఇలా కథమ్మ ఫుల్ అయ్యా. మరి అంత తెలుగు నాకు అర్థం కాదు. కాదా? ఓకే. యాక్చువల్లీ మీకు ఒక సామెత చెప్తాను, కట్టే కొట్టే తెచ్చే. కాదు, రాధిక ఎవరు? నాకు ఒక అమ్మాయి చాలా పిచ్చి నచ్చింది అనుకో, ఆమెను రాధిక అని పిలుస్తాను అన్నమాట. ఐ వాంట్ యూ లైఫ్ టైం. ఓకే. సరే. No. Relax. I want to say you something. ఓకే. Your eyes are so beautiful. ఓకే. Your neck is too good. నెక్. Yeah. ఓకే కరెక్ట్. కాదు, మీరు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు అసలు? నాకు వెళ్ళాలి. నేను మాట్లాడుతున్నా, మీరు ఎందుకు వెళ్తున్నారు కదా. నాకు కళ్ళు పెట్టి చూస్తుంటే మీరు ఆ చూపులు గుచ్చుకుంటున్నామో నేను వెనక తిరుగుతున్నాను అనుకుంటున్నాను. సో లైక్ ఐ వాంట్ టు సే యూ సంథింగ్ యాక్చువల్లీ. ఓకే ప్లీజ్ ఒకసారి కొంచెం దూరంలో మాట్లాడండి, నాకు ఇష్టం లేదు. నాకు కూడా ఇష్టం లేదు యాక్చువల్లీ. కాకపోతే ఏంటంటే లైక్ నచ్చిన అమ్మాయి దగ్గర క్లోజ్కి వెళ్తే ఇంకా బాగుంటుంది, హార్ట్ఫుల్గా చెప్పొచ్చు కదా. ఓకే ఓకే. సో పైన స్కై ఉంది కదా, ఒకసారి పైకి చూడండి. మీకు ఏం కనిపిస్తుంది? ఆకాశం, ఇంకా అంతే. బిల్డింగ్స్ మధ్యలో టాప్లో ఏం లేదు, బర్డ్స్. నాకేది నువ్వు కనిపిస్తుంది. సో యాక్చువల్లీ మీకు కూడా చెప్పాలనుకుంటున్నా, ప్రతి ఒక్క అమ్మాయి అందంగా ఉంటుంది, కానీ ప్రేమించే అమ్మాయి చాలా తక్కువ మంది ఉంటారు అన్నమాట. సో ఐ లవ్ యూ ఇది చెప్పడానికి వచ్చి యాక్చువల్లీ సీరియస్ మ్యాటర్, చాలా సీరియస్ మ్యాటర్. మీరు ఫస్ట్ టైం నాకు మీట్ అయ్యి ఇలా నేను మిమ్మల్ని ఎప్పుడు చూస్తున్నాను అనమాట. మీరు స్విమ్మింగ్ చేసేటప్పుడు, లోపల జిమ్మింగ్ చేసేటప్పుడు, ఆ క్లబ్ హౌస్లో
క్లబ్ హౌస్ You're అంటే a stalker, అయితే మరి what is this? I thought like this is an organic just meeting అన్నట్టు. నాట్ రాంగ్ ఐ థింక్ సో. కాదు మీరు నాకు స్టాక్ చేస్తున్నారా? లేదండి లైక్ వన్ వీక్ బ్యాక్ చూసాను అక్కడ షటిల్ ఆడుతున్నారు అంటే ఇంకొక అమ్మాయితోటి. కానీ తనకి కూడా తన అందంగా ఉంది కానీ మీరు చాలా డామినేట్ అయిపోయినారు తన ముందు. సో ఇటున్న క్వాలిటీ జరిగింది. ఓకే నైస్ బాగుందండి. సో అప్పటి నుంచి రూట్ మ్యాప్ చేంజ్ అయింది అనమాట. ఓకే ఓకే. సో అప్పుడు అక్కడ ఉన్న రోడ్ మ్యాప్ ఉంది. ఆ రోడ్ మ్యాప్ టర్న్ అయింది అనమాట. టేక్ లెఫ్ట్ గో స్ట్రైట్ అన్నది. వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే అండి, థ్యాంక్ యూ. సీ యూ మేబీ. ఓకే 3 times we have done handshake. సార్ ప్రేమతోటి. ఓకే ఫైనల్. ఓకే సో థ్యాంక్ యూ. విల్ మీట్ మేబీ సమ్ అదర్ టైం. అబ్బా అంత వద్దు అండి. లాస్ట్ టైం బాయ్. ఓకే బాయ్. ఓకే బాయ్ శుభ. బాయ్. Nice థ్యాంక్ to యూ. meet you. నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ. లవ్ యూ. యా యూ కెన్ లీవ్ మై హ్యాండ్ రైట్. అంటే మీరు ఐ లవ్ యూ అన్నారా లవ్ యూ టూ అని చెప్తున్నా. అంటే మీరు ఐ లవ్ యూ అన్నారా లవ్ యూ టూ అని చెప్తున్నా. కాదు అండి, నో నేను అంత ఫాస్ట్ కాదు. ప్లీజ్ లీవ్ మై హ్యాండ్. నార్మల్గా పడుకుంటున్నాను అట్లా. ప్లీజ్ లీవ్ మై హ్యాండ్. ఓకే థ్యాంక్ 1 యూ. సెకండ్ బాయ్. సారీ సరే ఈసారి ఓకే నార్మల్ ఇంత మజా కదా. సారీ బాయ్. ఓకే నైస్ టు మీట్ యూ. నైస్ టు మీట్ యూ. పిచ్చా మీకు అసలు? ఎక్స్క్యూజ్ మీ రాధిక. హలో ఎందుకు అట్లా వెళ్తున్నావు? ఒకసారి వి మెట్ కదా, ఒక ఫస్ట్ టైం మీట్ అయ్యాము. అంతా మరీ చేయకండి ప్లీజ్. నాకు ఇష్టం. నార్మల్గా మాట్లాడాను. ఎందుకు నా హ్యాండ్ ఇట్లా హోల్డ్ చేసి నేను జోక్లా చేస్తున్నానంటే మరీ ఎక్కువ చేస్తున్నారండి. ఫిజికల్ ఎందుకు? నా హ్యాండ్ ఇలా హోల్డ్ చేసి అసలు నాకు ఇష్టం లేదు అలా టచ్ అంటే. ప్లీజ్ అర్థం చేసుకోండి. నేను ఒక ఫ్రెండ్ అలా అనుకున్నాను, బట్ మీరైతే వేరే. సరే 1 సెకండ్ హోల్డ్ ఆన్. సరే రండి మరి అక్కడికి వెళ్తే మళ్ళీ జనాలు చూస్తారు. వాళ్ళకి ఫ్యామిలీ ఉన్నారు కదా కొంచెం. లాస్ట్ ఒక పాయింట్ చెప్పేసి వెళ్ళిపోతాం లాస్ట్. అక్కడ చెప్పండి. సో యాక్చువల్ ఏం లేదండి, ఇక్కడ రండి అండి మళ్ళీ ఫ్యామిలీ చూసి ఆంటీ నన్నే చూస్తుంది కదా మిమ్మల్ని హెరాస్ చేస్తున్నట్టు లేకపోతే. సో అరే ప్లీజ్ డోంట్ బీ లైక్ దట్. మీ లెఫ్ట్ కార్నర్లో ఆ బొక్కలో కెమెరా ఒకసారి చూస్తారా? ఇక్కడ ఆ బొక్కలో కెమెరా ఒకసారి చూస్తారా? యాక్చువల్లీ ఇట్ ప్రాంక్ అనమాట. Are you serious? Yeah, seriously. అయ్యో God, I was. So మీకు like You're joking with me? No, I am serious. Like you're going to baby house కదా. So like all the best చెప్పండి. మీకు తెలుసా అది? Yeah, we know. Oh my God, I was literally like. సో మీ ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారనమాట. లైక్ నేమ్ రివీల్ చేయను, మీరే వెతుకోండి. ఇది మీకు ఒక టాస్క్ అనమాట. సో మీరే మీ కాంటాక్ట్లు అందరికి మెసేజ్ చేసుకోండి. ఎలాగైనా మీకు మొబైల్స్ అవి అలా ఉండవు కదా. అబ్బా నేను యాక్చువల్లీ I got very scared ఎందుకంటే I was thinking of calling security or something అన్నట్టు. కొట్టిపిస్తాడు అన్నారు కదా మీరైతే. ఏంటండి అసలు అది కెమెరామేనా? స్వామి. స్వామి అబ్బా ఏం చేశారండి మీరు అసలు. ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీరు చాలా అంటే చాలా ముద్దుగా ఉన్నారు. మరి ఓట్ వేస్తారు కదా? ఓటు కాదండి మీ ఫ్యాన్స్కి చెప్పండి మరి. మీరు ఓటేయండి, నేను అదే వేస్తానండి ఓటు. ఓటేస్తా అంటున్నా. కొడతా నువ్వు. సో మీరందరూ ఓటేయండి, నేను ఇతన్ని ఫ్లర్ట్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. బాగా నాకు నర్వస్ చేశారు అసలు. అది కూడా షోకి వెళ్తున్నా ఇప్పుడే నాకు నర్వస్ చేశారు అసలు. నాకు ఎందుకు ఏమవుతుంది నార్మల్ అనుకున్నా. యాక్చువల్లీ మీరు రాగానే నార్మల్ బీబీఎస్కి కానీ దగ్గరకు వస్తున్న కొద్దీ బ్యాక్గ్రౌండ్ అంతా బ్లర్ అయిపోయి వైలెన్ మీద స్టార్ట్ అవుతుంది. అబ్బాయి వేసాడు కదా. సీరియస్లీ చెప్తారా నిజంగా? సీరియస్లీ సో క్యూట్, సో అంటే సో క్యూట్. థ్యాంక్ యూ. నేను ఒకవేళ బీబీ హౌస్లో ఉంటే మాత్రం పిల్ల. సో అందరూ మా సబ్స్క్రైబర్స్ ఒక చిన్న లైక్ మీ తరఫు నుంచి ఒక గిఫ్ట్ ఇవ్వండి, ఒక ఫ్లయింగ్ కిస్. అవునా? ఓకే నో ఇది ఆల్రెడీ వెళ్ళింది అక్కడ ఫ్యాన్స్కి. సో గైస్ చూసారు కదా, అందరూ ఒకసారి ఆల్ ద బెస్ట్ చెప్పండి అండ్ పక్కా ఓట్ అందరూ ఓట్ చేయండి అండ్ ప్లీజ్ సుభాకి ఓట్ చేయండి. మై హార్ట్ ఓట్ చేయండి అండ్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. సో మీకు లైక్ ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్?
చాలా బాగుంది అసలు. ఫస్ట్ ఐ థాట్ ఓకే ఫ్రెండ్లీ లాగా స్టార్ట్ అయింది, ఓకే ఫ్లర్టింగ్ చేద్దాము అలా అని, నేను కూడా ఫ్రీ ఉన్నాను కాబట్టి. బట్ మీరైతే చాలా నాకు స్కేర్ అయింది అప్పుడు దగ్గరికి వచ్చి ఐ వాజ్ లైక్ అరే ఏమవుతుంది అసలు, గుండా గాడ ఏంది హళగాడ ఏంది అనుకున్నాను. బట్ ఓకే థ్యాంక్ యూ నాకు చెప్పడానికి, ఎందుకంటే నాకు భయం వేసింది ఇప్పుడు నేను వెళ్తున్నా ఇంటికి మరి ఏమవుతుందా అని అనుకున్నా. సో థ్యాంక్ యూ అండి, చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. ప్లీజ్ విష్ మీ ఫర్ బిగ్ బాస్ సో గైస్ అండ్ చెప్పు పర్లేదు చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాళ్ళ సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు వాళ్ళనా గంట కొట్టండి. గంట కొట్టండి. సీ నెక్స్ట్ వీడియో.